కానీ మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. ఎప్పుడు 2023 ఎలక్షన్స్కి ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది అని తెలిసిండు కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు మీరు ఎలా చేస్తారని మీరు ప్రజలకు నమ్మజెప్పారు. ప్రజలు నిజంగా నమ్మి మీ మీద ఓటేశారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రజలకి సఫిషియెంట్గా ఇవ్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, దొంగల మూత పార్టీ అనుకోండి, ఒక కల్వకుంట్ల కుటుంబం అనుకోండి, వాళ్ళు దోపిడీ చేసిర్రు, అప్పులు చేసిందే దోపిడీ గురించి చేసిర్రు. మేము స్వచ్ఛంగా ఈరోజు ప్రజలిచ్చినకు ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన మేము తప్పకుండా అందిస్తాం. మాకు ఆ యొక్క అవసరం ఉంది, ఆ శక్తి సామర్థ్యం. ఈ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు అప్పుల కుప్ప చేసినప్పటికీ, వాళ్ళు దోపిడికి గురి చేసినప్పటికీ మేము తప్పకుండా స్వచ్ఛమైన పరిపాలన, ప్రజాపరిపాలన కొనసాగుతాం. తప్పకుండా విడతల వారిగా ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి ఈ పథకాలను చేస్తూ ఉన్నాం, రుణమాఫ్ చేసినాం, ఈ సంక్షేమం చేసినాం. తప్పకుండా మిగతా కూడా ఏవైతే చేయడం మాకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలు. ఇలా సంక్షేమం మొదలు పెట్టినాం, 3 పథకాలు ఘనంగా నడుస్తూ ఉన్నాయి. కానీ ఇంకా కంటిన్యూగా చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళు దోపిడీ గురైంది కాబట్టి అక్కాసు వెలగక్కుతున్నారు తప్ప మేము అన్ని విషయాలలో మా నాయకుడు అన్ని విషయాల్లో కూడా తిరిగి ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళు చేసిన అబండాలను, వాళ్ళు చేసే అవాకులు చవాకులు, వాళ్ళ కాకి గోలను స్వయాన శాసనసభలనే వారికి అవకాశం ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అవసరమైన నిర్ణయాలు మీరు శాసనసభలనే ఉండాలి, వాస్తవాలు మాట్లాడాలి, మీ తప్పులేదో మాట్లాడాలి. మాకు అవకాశం ఇచ్చి 6 నెలలే అవుతుంది. కాబట్టి మాకేమైనా సరి అయిన సూచన ఇస్తే ప్రతిపక్షంతో కూడా సరి అయిన సూచన తీసుకుంటాం. అల్టిమేట్లీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్ర నిరుద్యోగుల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, ఈ యొక్క పేదల యొక్క ప్రయోజనాలు ముఖ్యం, ఈ రైతుల ప్రయోజనాలు ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తుల శ్రేయస్సు కూడా ముఖ్యమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ వారు ఏం సలహాలు ఇచ్చినా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే అపోజిషన్ చేస్తూ కూడా సరి అయిన సమాధానం చెప్పి వారికి జ్ఞానోదయం కలిగే విధంగా కూడా పరిపాలన శాసనసభల్లో ప్రూఫ్ చేసిండు, నిరూపించగలిగిండు. తోక ముడుచుకొని వారు పోవడం కూడా జరిగింది. ప్రతిపక్షాలు తోక ముడుచుకొని పోయింది, ఎక్కడ సస్పెండ్ చేయలే, వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చిండు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అవసరమైన సమస్యల మీద మీరు మాట్లాడండి, మీకు ఎంత అవకాశం ఇస్తే అంత అవకాశం అని చెప్పి ఇలా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజలిచ్చిన అవకాశాన్ని తన ఫామ్ హౌస్కే పరిమితం చేసి ఇద్దరిని అలయ్ బలయ్ అక్కన్న మాదలను శాసనసభ తోలిచిన కేటీఆర్కే 2 గంటల సమయం కూడా ఇవ్వడం జరిగింది. బడ్జెట్ సెషన్ మీద కూడా ఏ సమస్య మీద కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభను నడపడం జరిగింది. మా శాసనసభ అధ్యక్షుడు స్పీకర్ ఆదేశాల మేరకు కూడా రేవంత్ రెడ్డి గారు సభా అధ్యక్షులుగా ఉండి ప్రతిపక్షాలకు అంతా టైం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి సమస్యలను పరిష్కరించడానికే శాసనసభను వేదికగా చేయడం, అది ప్రజలకు ఒక దిక్సూచిగా చూపడం కూడా జరిగింది.